వర్తమానం ప్రత్యేక కథనాలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. హైడ్రాను మూసివేస్తామని వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు హైదరాబాద్లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రా దూకుడుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుకి 99కి వ్యతిరేకంగా చర్యలు కొనసాగిస్తే హైడ్రాను పూర్తిగా మూసివేయాల్సి రావచ్చని హైకోర్టు హెచ్చరించింది. హైడ్రా ఏర్పాటు జీవో 99ను చదివారా? ఆ జీవోలోని నిబంధనల ప్రకారమే విధులు నిర్వహించాలని తెలియదా అని కోర్టు వ్యాఖ్యానించింది. నిబంధనల పరిధి దాటొద్దని వార్నింగ్ ఇచ్చింది. హైడ్రాను అడ్డుపెట్టుకొని కొంతమంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని, వాటి ఆధారంగా కూల్చివేతలు చేయడం సబబు కాదని హితవు చెప్పింది. కేవలం పత్రాలను చూసి హక్కులను ఎలా నిర్ధారిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఆ అధికారం హైడ్రా అధికారులకు ఎక్కడిదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వడానికి తగిన గడువు ఇచ్చి చట్ట ప్రకారం కూల్చివేతలు ఉండాలని చెప్పినప్పటికీ ఎందుకు చేయడం లేదని ఉన్నత న్యాయస్థానం హైడ్రాని నిలదీసింది. కేసు వివరాలను పరిశీలిస్తే సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామంలో తన షెడ్ కూల్చివేతకు సంబంధించి ప్రవీణ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ కె లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కూల్చివేతలకు ముందు వివరణలు ఇవ్వడానికి తగిన సమయం ఇవ్వాలని ఆదేశాలు ఉన్నప్పటికీ హైడ్రా విధానంలో ఎందుకు మార్పు రాలేదో చెప్పాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. జడ్జి ఆదేశాల మేరకు హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ కోర్టుకు హాజరయ్యారు. 2023 నవంబర్ 15న స్థానిక పంచాయతీ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినప్పటికీ పార్కు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరిగాయని ఆరోపిస్తూ గాయత్రి హౌసింగ్ సభ్యుల సంఘం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూల్చివేతలు ప్రారంభించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనికి హైడ్రా ప్రతిస్పందిస్తూ అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కూల్చివేతలు జరిగాయని, పంచాయతీ కార్యదర్శి నుండి మునుపటి అనుమతులు బలవంతంగా పొందారని హైడ్రా న్యాయవాది పేర్కొన్నారు. ఇలాంటి విషయాలపై 20కి పైగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొనసాగుతున్న పిటిషన్లపై జస్టిస్ లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2023లో పంచాయతీ కార్యదర్శి అనుమతులు మంజూరు చేస్తే 2025లో వాటిని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించింది. 2 ఏళ్ల పాటు ఏం చేశారని మండిపడింది. గత విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులను ఎందుకు సమర్పించలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్క్ ల్యాండ్లో నిజంగా అక్రమణలు జరిగితే హైడ్రా ప్రమేయానికి ముందు ఫిర్యాదులు ఎందుకు చేయలేదని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హక్కులను నిర్ణయించడం అనేది సివిల్ కోర్టులకు సంబంధించిన విషయం, హైడ్రాకి కాదని న్యాయమూర్తి నొక్కి చెప్పారు. సరైన చట్టపరమైన అధికారం లేని వ్యక్తులపై ఏజెన్సీ తీసుకున్న చర్యలను విమర్శించారు. ఈ మేరకు పిటిషనర్ ఆస్తి వద్ద యథాతథ స్థితిని కొనసాగించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. మార్చి 5 నాటికి వివరణాత్మక కౌంటర్ సమర్పించాలని హైడ్రాను ఆదేశించారు. అప్పటి వరకు తదుపరి చర్యలను వాయిదా వేశారు. సైబర్ బాధితులకు ఊరట కల్పించిన హైదరాబాద్ క్రైమ్ పోలీసులు. సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న పలువురు బాధితులకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఊరట కల్పించారు. సైబర్ మోసాల కారణంగా కోల్పోయిన 62 లక్షల విలువైన డబ్బును తిరిగి ఇప్పించారు. మొత్తం 16 కేసులకు గాను 8 స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడి మోసాలు, 6 ఫెడెక్స్ మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి. అలాగే ఒక రుణ మోసం కేసు ఉన్నాయి. ఈ మేరకు బాధితులందరికీ మోసపోయిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని వారి సంబంధిత బ్యాంకులను అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడి మోసానికి గురైన బాధితులకు వారి బ్యాంకుల ద్వారా 12 లక్షలకు పైగా డబ్బును తిరిగి చెల్లించారు. ఫెడెక్స్ డిజిటల్ అరెస్ట్ మనీ లాండరింగ్ నెపంతో మోసపోయిన 6 బాధితులకు మొత్తం 47,85,000 తిరిగి చెల్లించారు. అలాగే రుణం తీసుకునే నిమిత్తం మోసపోయిన వ్యక్తి 1,24,000 తిరిగి పొందగా, నకిలీ కంపెనీ ద్వారా మోసపోయిన వ్యక్తి 1,20,000 అందుకున్నాడు. సైబర్ నేరస్తుల చేతిలో మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలి లేదా సైబర్ పోలీసుల అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. తద్వారా వారు కోల్పోయిన మొత్తంలో కనీసం కొంత భాగాన్ని తిరిగి పొందవచ్చు అని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ప్రభుత్వ సంస్థలు లేదా చట్ట అమలు అధికారుల్లా నటించే వ్యక్తుల నుండి వచ్చే మోసపూరిత ఫోన్ కాల్లకు వ్యతిరేకంగా సైబర్ క్రైమ్ పోలీసులు సలహా జారీ చేశారు. డిజిటల్ అరెస్టులు ఉండవని, స్కైప్ కాల్స్ ద్వారా ఏ అధికారి డబ్బు డిమాండ్ చేయరని వారు నొక్కి చెప్పారు. టెలిగ్రామ్, వాట్సాప్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లోని అధిక రాబడి, తక్కువ రిస్క్ పెట్టుబడి సమూహాలకు వ్యతిరేకంగా కూడా వారు ప్రజలను హెచ్చరిస్తున్నారు. పెట్టుబడి పెట్టే ముందు సెబీ రిజిస్టర్ ఆర్థిక సలహాదారుని సంప్రదించమని ప్రజలను కోరుతున్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ కథనం ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.